ఐపీఎల్ చరిత్రలో బీసీసీఐ పంపిన మొట్టమొదటి కాంట్రాక్ట్ ఎవరికో తెలుసా? బ్రయాన్ లారాకి. కానీ లారా బీసీసీఐ ముందు పెట్టిన ఒక షరతు కారణంగా ఆయన ఐపీఎల్ కెరీర్ మొదలవ్వకముందే ముగిసిపోయింది. 2008లో ఐపీఎల్ లాంచ్ అవుతున్నప్పుడు బీసీసీఐకి ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ప్లేయర్స్ని ఈ కొత్త లీగ్లోకి తీసుకురావడం. అందుకే పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఆకర్షించడానికి బీసీసీఐ భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసింది. ఆడమ్ గిల్క్రిస్ట్, ఆండ్రూ సైమన్స్, షెయిన్ వాన్ లాంటి టాప్ ప్లేయర్స్కి మాక్సిమం $4 లక్షల వరకు గ్యారంటీ ఇచ్చింది. బ్రయన్ లారాకు కూడా అదే అమౌంట్ ఆఫర్ చేసింది. కానీ లారా నేరుగా రిజెక్ట్ చేశాడు. అతని డిమాండ్ మినిమం $1 మిలియన్. అంటే మిగతా టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ. అప్పట్లో లారా బ్రాండ్ వాల్యూ కూడా ఆ రేంజ్లోనే ఉండేది. అతని పేరుతో వీడియో గేమ్స్ కూడా అమ్ముడయ్యేవి. పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి అప్పుడే రిటైర్ అయ్యాడు. కానీ రిటైర్డ్ ప్లేయర్కి $1 మిలియన్ ఇవ్వడం బీసీసీఐకి వర్త్ అనిపించలేదు. డీల్ క్యాన్సిల్ అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత 2011లో లారా మళ్లీ ఐపీఎల్ ఆక్షన్లోకొచ్చాడు. ఈసారి బేస్ ప్రైస్ అదే $4 లక్షల పెట్టాడు. కానీ అప్పటికే లారాకి 41 సంవత్సరాలు. ఒక్క ఫ్రాంచైజ్ కూడా బిడ్ చేయలేదు. లారా అన్సోల్డ్గా మిగిలిపోయాడు. అలా క్రికెట్ హిస్టరీలో లెజెండరీ బ్యాట్స్మన్ అయిన బ్రయన్ లారా ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే తన ఐపీఎల్ జర్నీని ముగించాడు.